ధన్యవాదాలు పవన్. ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో యూరియా కోసం రైతులు బారులు కొనసాగుతున్నాయి. జిల్లా కేంద్రంలో సహకార సంఘానికి వచ్చిన రైతులు యూరియా లేకపోవడంతో ఆగ్రహానికి గురై ధర్నాకు దిగారు. అధికారులు టోకెన్లు ఇవ్వడంతో రైతులు శాంతించారు. ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో యూరియా సరఫరాపై తాజా పరిస్థితిని మా ప్రతినిధి స్వామి కిరణ్ అందిస్తారు. ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో యూరియా కోసం రైతులు బారులు తీరుతూనే ఉన్నారు. పిఎస్సిల వద్ద ఎక్కడ యూరియా అందుబాటులో ఉంటే అక్కడ రైతులు బారు తీరుతున్నటువంటి దృశ్యాలు ప్రస్తుతం ఇప్పటికీ కూడా కొనసాగుతున్నాయి. ప్రస్తుతం మనం మహబూబ్ నగర్ జిల్లా మహబూబ్ నగర్ మండలంలో ఉన్నటువంటి అప్పాయిపల్లి కోటకద్ర పిఎస్సిఎస్ దగ్గర ఉన్నాం. చూడొచ్చు ప్రస్తుతం రైతులంతా కూడా ఉదయం నుంచి వీళ్ళంతా బారులు తీరడం జరిగింది. యూరియా ఒక రైతు కేవలం 2 బస్తాలు మాత్రమే ఇస్తుండడంతో రోజు రైతులు వచ్చి వెళ్తున్నారు. ఎప్పటికప్పుడు ఇది ఈ రద్దీని నియంత్రించడానికి పోలీసులు ప్రత్యేక బందోబస్తు ఏర్పాటు చేసి ఇక్కడంతా చేస్తున్నారు. చూడొచ్చు ఉదయం నుంచి మహిళలకు సంబంధించినటువంటి లైన్స్ కూడా మనకు కనిపిస్తూ ఉన్నాయి. అయితే ఒకేసారి యూరియాకు సంబంధించి డిమాండ్ అనేది పెరిగింది. ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో విస్తారంగా వర్షాలు కురిశాయి. దీంతో ఎక్కువ మంది అంటే గతంలో మామూలు ఆరుతడి పంటలు వేసుకున్న వాళ్ళు కూడా వరి వైపు మళ్ళడంతో యూరియాకు డిమాండ్ పెద్ద ఎత్తున పెరిగింది. ప్లస్ జలాశయాలు చెరువులు కూడా నిండడంతో వరి వైపు వరి వేసుకోవాలనుకున్నటువంటి రైతులంతా కూడా పెద్ద ఎత్తున బారులు తీరారు. అయితే వీళ్ళ అందరూ కూడా ఉదయం నుంచి లైన్లో ఉన్నారు. అసలు వీళ్ళకి ఎట్లా ఇస్తున్నారు అనేది కనుక్కుందాం. ఎన్ని రోజులైంది నువ్వు ఇక్కడికి రాబట్టి? ఎన్ని యూరియాల బస్తా దొరికినాయి నీకు? నాకా మేము ఇద్దరం వస్తే మొన్న 2 దొరికినాయి. ఎంత కావాలి? ఎన్ని దొరికినాయి? నాకు 9 కావాలి. 2 దొరికినాయి. మొన్న వస్తే నేను ఊరికే పోయినా, మా భార్య దొరికినాయి. ఇప్పుడు మళ్ళీ లైన్లో నిలిచినాం. పొద్దుగాల 4 గంటలకు వచ్చినాం. ఇద్దరు 4 గంటలకు వచ్చినాం. ఇప్పుడు దొరికినాయి. ఇప్పుడు లైన్లో ఉన్నాం, దగ్గర వచ్చినాం. మరి అంటే ఎన్ని ఇస్తున్నారు? ఒక్కరికి 2 ఇస్తారు. ఒక ఆధార్ కార్డు 2. వాళ్ళు 6 గంటలకు వచ్చినారు, వాళ్ళకి అందకపోతే వాళ్ళు మళ్ళీ పోయారు. మేము మాత్రము నా స్కూల్లో 4 గంటలకు వచ్చినందుకు మాకు దొరికినాయి. యూరియా దొరుకుతుందా దొరకలేదు? ఎట్లుంది? దొరకలేదు సార్. ఇది దొరకడానికి ఇంత తిప్పాలి. మొన్న 2 దొరికినాయి, ఈ రోజు 2 దొరుకుతున్నాయి. అది మాకు దొరుకుతావు మరి అయిపోతాయని చెప్తారు, గ్యారంటీ లేదు. కానీ ఇప్పుడు వానాకాలం ప్రారంభమై చాలా రోజులు అయింది కదా, ఇప్పుడు రైతులందరూ ఎందుకు యూరియా కోసం ఎంత పెద్ద ఎత్తున వస్తున్నారు? మరి మనకేం సార్, ఇది వస్తే కదా, ఇది ఎప్పుడు వస్తేనే ఏం కాదు, ఇది వస్తలేదు కదా, రాదంతా షాడ్ అయినాక వస్తలేదు. నిలబడబట్టి ఇక్కడ నేను 2 రోజులు వచ్చి మళ్ళీపోబట్టి ఈ రోజు దొరుకుతుంది 2 దంచులు. 5 రోజులే సార్, 5 రోజులే తిరగబట్టి దొరుకుతలేదు. ఇక మందిని కూడా పోను వస్తుందేమో మరి. ఇవాళ కాకుండా రేపు ఇస్తారు, రేపు కాకుండా ఇది ఇస్తారని ఇవాళ తవసు పడ్డాం. 3 గంటలకు వచ్చినా సార్. వచ్చి ఆమె ఎట్లా కూర్చున్నాం. నాకు చాలు 6 దంచులు అయితే చాలు. 6 దంచులు ఇప్పుడు 2 ఇస్తారో ఎంతరో, కారెట్కి 2 ఇస్తారో ఏమో బిడ్డ. అయ్యా 5-6 రోజులే తిరుగుకుంటానే ఉండవు. నిన్న తిరిగితే 3 గంటలకు బండి వచ్చిందయ్యా. అందరం ఓపాసం వెళ్ళినాము. 4-5 దినాలకు వెళ్ళి ఇక్కడ లేనిది బువ్వ లేనిది ఏం వేస్తారు వాళ్ళు. బండిని చూసి రేపు పొద్దున ఇస్తామంటే అందరం వెళ్ళిపోయినాం. ఇలా 3 గంటలకు వస్తే టోకన్ రాసిండ్రు. ఇగో లైన్ లో నిలబడి కాళ్ళు గుట్టు పడుతున్నది. ఏడికి ఏకలు అనేది దూప అనేది ఎక్కడ పోతుండదు. ఈ బాధలు ఉన్నాయి. కావాలి 4 బస్తాలు కానీ ఇస్తలేరు కదయ్యా. 2 రాసిండ్రు. ఇంకా ఇంకోసారి వస్తే ఇంకోసారి అయితే సరిపోతుంది అయ్యా. అయ్యా సేన్ నాటే వేసి లేకుంటే మొన్న వానకి వేసినాము, ఏం చేస్తాం. బోర్లు బంద్ అయ్యిండే మావి. చెర్లకు వచ్చినప్పుడు బోర్లు మళ్ళాక కరిగేట చేసుకున్నాం. ఈ పరిస్థితులు ఉన్నాయి. ఈ సతాయించకము ఎక్కువైంది నాయన. పిఎస్సిఎస్ కు వచ్చినటువంటి వాళ్ళకి వీళ్ళంతా టోకెన్స్ అధికారులు టోకెన్స్ జారీ చేస్తున్నారు. ఒక ఆధార్ కార్డు మీద 2 మాత్రమే చేస్తున్నారు. అసలు ఎట్లా ఇష్యూ చేస్తున్నారు ఈ ఇష్యూ అనేది మనం తెలుసుకుందాం. ప్రస్తుతం ఇక్కడ ఈ మండలానికి సంబంధించి ఏవో మనతో పాటు ఉన్నారు. మేడం, ఉదయం నుంచి 4 గంటల నుంచి ఇక్కడ బారులు తీరుతున్నారని చెప్తున్నారు. బారులు అయితే ఉన్నాయి. యూరియా అవైలబుల్ ఉందా? ఎట్లా సప్లై చేస్తున్నారు? యూరియా అయితే అవైలబుల్ ఉందండి. ఇది మహబూబ్ నగర్ రూరల్ పిఎస్సిఎస్ కోటకద్ర నుంచి ఈరోజు మార్నింగ్ నుంచి 4 గంటల నుంచి వాళ్ళు క్యూలో నిలబడడం జరిగింది. అయితే వీళ్ళు ఇబ్బంది పడకుండా ఉండడానికి కోసం మేము టోకెన్స్ అనేవి ఇష్యూ చేస్తాము. ప్రతి ఒక్క రైతుకి ఇది అవైలబుల్గా ఉండాలి, అందాలి అన్న ఉద్దేశంతోనే ప్రతి ఒక్క రైతుకి 2 బ్యాగుల చొప్పున అందరికి ఇవ్వడం జరుగుతుంది. ముందే మనకు వచ్చిన క్వాంటిటీని బట్టి 2 బ్యాగుల చొప్పున ఒక్కొక్క టోకెన్ ఇవ్వడం జరిగింది. ప్రతి ఒక్క రైతుకు కూడా అందాలి కాబట్టి
ఇంకా ఒకవేళ ఇప్పుడు సరిపోకపోతే కూడా మళ్ళీ తెప్పించడం జరుగుతుంది. యూరియా కొరత అయితే ప్రస్తుతానికి ఏమీ లేదు మన దగ్గర. ఇప్పుడు యూరియా స్టాక్ ఉందా, లేకపోతే ఎంత స్టాక్ ఉంది ఏంటిది అనేది ఎప్పటికప్పుడు రైతులకు మీరు చెప్తున్నారా, ఎప్పుడు రమ్మంటున్నారా మళ్ళీ? అంటే ఈ రోజు అయిపోయింది కాబట్టి కొంతమందికి ఇంకా లైన్ లో నిలబడిన వాళ్ళు ఉంటారు కదా, టోకెన్స్ ఇచ్చిన తర్వాత అయిపోయినాక నిలబడిన వాళ్ళకి కూడా మేము ముందే టోకెన్స్ ఇచ్చేసి మీరు నెక్స్ట్ ముందే రండి, మళ్ళీ మీకు ముందు ఇవ్వడం జరుగుతుంది, అట్లా మీకు ప్రిఫరెన్స్ ఇస్తాము అని చెప్పి ప్రస్తుతానికైతే ఏ గొడవలు లేకుండా చూసుకోవడం జరుగుతుంది. ఈ రోజు వరకు అయితే 600 బ్యాగులు వచ్చింది. ఈ రోజు 600 బ్యాగులకు గానే 300 టోకెన్లు ఇచ్చినాము, 2 బ్యాగులు చొప్పున. స్టాక్ లేకపోతే ఏం చేస్తారు? అంటే స్టాక్ అవైలబుల్ లేదనుకోండి, రాలేదనుకోండి, అప్పుడు ఏం చేస్తారు? ఇంటిమేషన్ ఇస్తున్నారా రైతులకు ముందే మేము ఇన్ఫార్మ్ చేస్తున్నాము రైతులని, ఇంకా సరిపోతుంది అనేది మేము ముందే చెప్పడం జరుగుతుంది. పై ఆఫీసర్స్ కి చెప్తున్నాము, దానికి తగ్గట్టుగానే వాళ్ళు అలాట్మెంట్ అనేది ఇస్తున్నారు. అంటే వానాకాలం స్టార్ట్ అయ్యి చాలా రోజులు అయింది, కానీ యూరియా కోసం ఇప్పుడు రైతుల బారులు కనబడుతున్నాయి. సో ఏంటి అంటే పరిస్థితి ఏంటిది? లేట్ ట్రాన్స్ప్లాంటింగ్స్ కూడా జరిగినాయి. వాళ్ళు రైతులు ఏమంటే మాకు ఇంకా లేట్ ట్రాన్స్ప్లాంటింగ్స్ జరిగినాయి కదా అన్నట్టు కొంచెం వెనక్కి ముందుకై వాళ్ళు అవసరం ఉన్నప్పుడే వస్తున్నారు. దానికి తగ్గట్టుగానే మనం అలాట్మెంట్స్ ఇవ్వడం జరుగుతుంది, తీసుకోవడం జరుగుతుంది. ఇంకా ఉన్నారండి, లేట్ ట్రాన్స్ప్లాంటింగ్ అయ్యే వాళ్ళు ఉన్నారు. ఇంకా వీళ్ళు సీజన్కి మొత్తం ఒకేసారి తీసుకుందామన్న కాన్సెప్ట్లోనే వస్తున్నారు కాబట్టి మనకి యూరియా కొరత అనేది అట్లా కనిపిస్తుంది, కానీ యూరియా కొరత అయితే ఏం లేదు. ప్రస్తుతం వరకు అయితే అంత బాగానే జరుగుతుంది. ఇది అధికారులు చెప్తున్నారు. అంటే యూరియా కొరత ఏం లేదు, డిమాండ్కు తగినటువంటి సరఫరా ఉంది, కానీ ఒకేసారి రైతులంతా కూడా యూరియా తీసుకెళ్లాలన్న ఉద్దేశంతో పిఎస్సిఎస్ల వద్ద వస్తున్నారు. ఎట్ ది సేమ్ టైం మనిషికి అంటే ఒక ఆధార్ కార్డు మీద 2 బస్తాలు మాత్రమే సప్లై అవుతున్నాయి, కానీ వాళ్ళ డిమాండ్ అనేది ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఆ 2 బస్తాల కోసం పదే వీళ్ళు క్యూ లైన్లో నిలబడడం జరిగింది. ఇటీవల యూరియా కొరత మీద అంటే ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి యూరియా ఇబ్బందుల మీద మంత్రి జూపల్లి కృష్ణారావు సమీక్ష కూడా నిర్వహించారు. ఆయన ఎక్కడైతే స్టాక్ లేదో ముందే ఇంటిమేషన్ ఇస్తున్నారు, ఇక్కడ స్టాక్ లేదని చెప్పేసి ఇంటిమేషన్ ఇస్తున్నారు, అక్కడికి రైతులు రావద్దని చెప్తున్నారు. ఈ పిఎస్సిఎస్లు కాకుండా మిగతా చోట్ల కూడా ఎక్కడ అధిక ధరలకు విక్రయించకుండా కూడా అధికారులు ఎప్పటికప్పుడు చర్యలు తీసుకుంటున్నారు. కానీ డిమాండ్ పెరగడంతో రైతుల బారులు మాత్రం ఇప్పటికీ కూడా అన్ని చోట్ల కూడా కొనసాగుతున్నాయి. ఇది ఉమ్మడి జిల్లాలో యూరియా సరఫరాకు సంబంధించినటువంటి తాజా పరిస్థితి. స్టూడియో.